నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. ఈరోజు అయితే తండేల్ ట్రైలర్ అయితే వచ్చేసింది. నాగ చైతన్య ఈ ట్రైలర్లో ఎలా అదరగొట్టాడు, సాయి పల్లవి యాక్టింగ్ ఎలా ఉంది, మొత్తం అంతా అనేది ఎలా ఉందో ఒకసారి ట్రైలర్ అయితే చూసేద్దాం. ఈ ట్రైలర్ ఆల్రెడీ మనం 6/3 అని చెప్పేసి ఆల్రెడీ కమ్యూనిటీలో బాక్స్లో నేను పెట్టాను. సో అది 6/3 అలా 7/3 అయిపోయింది. సో ఫైనల్గా ఒక లవ్ స్టోరీ, ఒక శ్రీకాకుళంకి సంబంధించిన ఒక రియల్ స్టోరీ, లవ్ స్టోరీ, ఒక తండేల్ ట్రైలర్ అయితే ఇప్పుడు చూద్దాం. ముందుకెళ్దాం, ట్రైలర్ చూద్దాం. రాజు, ఊర్లో అందరూ ఏంటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. ఫేమస్ అయిపోయినట్టనే. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు ఏంటంతవే? అందరు ఎలాగో మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసిందే ఎలాగుంటుందా అని. అంటే ఇప్పుడు ఇది శ్రీకాకుళం స్లాంగ్ కదండి. అంటే ఇక్కడ గంగపుత్రుల యొక్క లాంగ్వేజ్ అనమాట. సో మనకు అక్కడ ఎలా చూపించారో సినిమాలో కూడా అదే లాంగ్వేజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక లవ్ స్టోరీ ట్రాక్ అయితే ఇప్పుడు మన లోకల్, మన ఇంటి చుట్టుపక్కల జరిగే స్టోరీ ఎలా ఉంటుంది. సో వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా, ఇలాగా ఏంటి మన లవ్ స్టోరీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరికీ తెలిసిపోయిందిరా అని చెప్పేసి. సో అదే ట్రాక్ అయితే ఇక్కడ నడుస్తుంది, ఒక లవ్ ట్రాక్. చూద్దాం. శివరాత్రి పండుగ నుండి రాజుగారే మన తండ్రి. మనం పెళ్లి చేసుకుందామా? బాబా, ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ ఎమోషన్ సీన్స్ అయితే చూపిస్తున్నారు కదా, లవ్ స్టోరీలో ఎమోషన్ సీన్స్. సో ఏంటంటే మనకు ఆల్రెడీ మనం స్టోరీలో చదువుకుందే రియల్ స్టోరీ చెప్పాం కదా. పాకిస్తాన్ బార్డర్లోని చిక్కుకుపోవడం, నాగ చైతన్య అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఎలా వచ్చాడు అనే స్టోరీతో అయితే లైనప్గా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ సెంటిమెంట్ అలా, లవ్ సెంటిమెంట్ అలా చూపిస్తున్నారు. చూద్దాం. మన ఊరికే నేను వదిలేనే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎదిరిపోయిందండి. దేవిశ్రీ ప్రసాద్ సూపర్, అసలు హ్యాట్స్ ఆఫ్. యారే కాలిపోతుందా? నైతో మీ దేశంకి ఏమి చేసినా తుడుచుకొని అలవాటైందా? మా దేశంలో ఉన్న వరకుక్కలని ఉత్తరం వైపు తిరిగి పోస్తే ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్కి ఈ షిప్లో వచ్చే సీన్ ఉంది కదా, చుట్టుముట్టేసే మా బోట్ చుట్టూ షిప్స్ అయితే చుట్టుముట్టాయి కదా. సో వీళ్ళు పాకిస్తాన్ బార్డర్కి అయితే ఎంటర్ అయిపోయినట్టున్నారు. సో పాకిస్తాన్ ఏంటంటే వీళ్ళని జైల్లో వేయడం జరుగుతుంది. సో అక్కడ పాకిస్తాన్ వాడు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతున్నాడు కదా. సో అక్కడ సీన్ అనమాట. ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే. సూపర్ డైలాగ్ అన్న, ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ అనమాట. పాకిస్తాన్ అసలు ఆ భారతదేశం పట్టణంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది. సూపర్, అదిరిపోయింది ఇక్కడ. మా యాసని మాత్రం ఎడతారా శక్తి. రాజులమ్మ జాతర. రాజులమ్మ జాతరే అంటే ఇక్కడ యాస ఏంటంటే ఒక గంగపుత్రులు అనమాట వాళ్ళు. సో గంగపుత్రుల లాంగ్వేజ్ని ఏమైనా వెటకారం చేసినట్లయితే మాత్రం మీకు రాజులమ్మ జాతర అని అయితే చెప్తారు. చూద్దాం ఇంకా ముందుకి. ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మారి లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాం. ప్రమాదం అని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడే తండ్రి. తండేల్. ప్రమాదం అని తెలిసిన తన మంది కోసం ముందుకు అడిగేసేవాడే తండేల్. ఓకే. తండేలంటే ఓనరా? కాదు సార్, లీడర్. తండేల్ అంటే ఓనరా కాదు, లీడర్. నీతో స్నానం చేయడం ఇష్టమా, లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకే నీతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. సూపర్. ఫైనల్గా అయితే ట్రైలర్ చూస్తాం. మొత్తం అంతా లవ్ స్టోరీతో నడుస్తుంది. మనకు ఆల్రెడీ మనం విన్నాం కాబట్టి ఇది ఒక రియల్ లవ్ స్టోరీ కాబట్టి. సో ఫైనల్గా అయితే ఒక పీస్ఫుల్ లవ్ స్టోరీ అయితే జరుగుతుంది. మధ్యలో చిన్న చిన్న అడ్డంకులు అనమాట. సో పాకిస్తాన్ బార్డర్ వైపు వేటకి వెళ్ళడం, సో వేటలో అక్కడ షిప్లో వచ్చాయి కదా. సో ఆ దొరికిపోయే దగ్గర ఏంటంటే పాకిస్తాన్ వీళ్ళని జైల్లో వేస్తుంది. సో ఆ టైంలో సాయి పల్లవి బాగా డల్ అయిపోవడం, నాగ చైతన్య కోసం వెయిట్ చేయడం,
అక్కడ ఫైట్ సీన్స్ అవన్నీ అయితే ఆల్రెడీ ఉన్నాయి. మొత్తం అంతా బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. నాగ చైతన్య ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. సినిమా అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్. ఉప్పిన టైప్ అని అనకూడదు, అది వేరే జోనర్లో వెళ్తుంది, ఇది వేరే జోనర్లో వెళ్తుంది. సో ఈ యాస అనేది మాత్రం మామూలుగా ఇప్పుడు మన శ్రీకాకుళం యాస అనమాట. సో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఒక సినిమా పరంగా చూసుకున్నట్లయితే ఆ లాంగ్వేజ్ ఆ సినిమాకి కరెక్ట్ పాయింట్ని ఇస్తుంది అనమాట. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా మీరు కూడా ట్రైలర్ చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే తండేల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.